నమస్తే వ్యూయర్స్, ఐఎమ్ డాక్టర్ ఎస్జీవి సత్య ఫ్రమ్ సత్య యునాని హెల్త్ కేర్ హైదరాబాద్. మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి 8074868274. ఈ నెంబర్కి మీకు యునాని వైద్యంలో ఎటువంటి సలహాలు సంప్రదింపులు కావాలన్నా మీరు వాట్సాప్ మెసేజ్ చేయండి. వాటిని మేము మన నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆన్సర్ ఇస్తాం. సో ఈరోజు మన కంటిన్యూషన్ ఎపిసోడ్ ఏదైతే ఉందో, అంటే లివర్ మీద మనం ఏదైతే సిరీస్గా మాట్లాడుకుంటూ వస్తున్నామో, ఇవాళ ఇంకొక ఫంక్షన్ గురించి తెలుసుకుందాం. లివర్లో ఈ ఫంక్షన్ ఏదైతే ఉందో మెయిన్గా దీన్ని ఏంటంటే మద్బూహ్ అంటాం మేము. మద్బూహ్ అని పిలుస్తుంటాం అనమాట దీన్ని. మద్బూహ్ అంటే ఏంటంటే కిచెన్. అంటే ఎలా అయితే మన ఇంట్లో ఒక కిచెన్ యొక్క పాత్ర ఎంత ఇంపార్టెంటో, ఏ ఇల్లు అయినా చూడండి మీరు, కిచెన్ లేకుండా ఇల్లు ఉంటుందా? ఉండదు. అలాగే లివర్ లేకుండా కూడా బాడీ ఉండదు. సో అలాగే కిచెన్లో ఎలా అయితే ఆ ఇంటికి సంబంధించిన వ్యక్తులందరికీ కావాల్సిన ఫుడ్, కావాల్సిన మెటీరియల్స్ అన్నీ కూడాను మనకు అక్కడ స్టోర్ అయ్యి ఉంటాయి. అక్కడ మొత్తం అన్నీ కూడాను ప్రిపేర్ చేసి ఎలా అయితే పంపిస్తూ ఉంటాయో, ద సేమ్ వే కిచెన్ పాత్ర ఇక్కడ ఈ లివర్ అన్నది పోషిస్తూ ఉంటుంది అనమాట. అంటే బాడీకి మొత్తం అంతా కూడాను ఫుడ్ ఏదైతే కావాలో ఆ ఫుడ్ అంతా కూడాను, ఫుడ్ మెటీరియల్స్ లైక్ ప్రోటీన్స్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బోహైడ్రేట్స్ కానీ ఏవైతే బాడీలోకి ఎంటర్ అవుతున్నాయో, బాడీలోకి ఎంటర్ అయిపోయిన వీటిలన్నిటినీ కూడాను వాటిని బ్రేక్ డౌన్ చేసి కాంప్లెక్స్ మాలిక్యూల్స్గా ఉన్న వాటిలన్నిటినీ కూడాను సింపుల్ మాలిక్యూల్స్ కింద బ్రేక్ చేసి వాటిని అన్నిటినీ కూడాను అమైనో యాసిడ్స్ కింద, తర్వాత ఫ్యాటీ యాసిడ్స్ కింద, గ్లూకోజ్ కింద, వీటిలన్నిటి కింద కన్వర్ట్ చేస్తుంది అనమాట ఇది లివర్. సో కన్వర్ట్ చేసిన తర్వాత కూడా ఏం చేస్తుందంటే దాన్ని ఇంకా హయ్యర్ లెవెల్ దీనిలో, అంటే గ్లూకోజ్ని మొత్తం కూడా ఏంటంటే గ్లైకోజన్ అన్న రూపంలో లివర్లో స్టోర్ అయ్యి ఉంటుంది అనమాట. సో అందుకని మీకు చూడండి, ఎప్పుడైతే మీకు బ్లడ్లో కనుక షుగర్ లెవెల్స్ తక్కువైపోతే కనుక వెంటనే బ్రెయిన్ నుంచి లివర్కి ఒక ఇంటిమేషన్ వెళ్తుంది. ఈ ఫీడ్బ్యాక్తో ఏమవుతుందంటే ఈ గ్లైకోజన్ ఏవైతే రిజర్వ్స్ ఉన్నాయో వాటిలన్నిటిని కూడా బ్రేక్ చేసి గ్లూకోజ్ కింద కన్వర్ట్ అయ్యి బ్లడ్లోకి వదిలేస్తూ ఉంటుందన్నమాట. సో ఇలా ఏదైతే డిఫరెంట్ కార్బోహైడ్రేట్స్ కానీ, కార్బ్స్ కానీ, లేదంటే ప్రోటీన్స్ కానీ, అలాగే ఫ్యాట్స్. ఇంకా ఫ్యాట్స్ గురించి చెప్పాలి అంటే కనుక మొత్తం ఫ్యాట్కి సంబంధించిన మెటబాలిజం కానీ, లేకుంటే దానికి సంబంధించిన ఎమల్సిఫికేషన్ కానీ, లేదంటే దానికి సంబంధించిన మొత్తం ప్రక్రియలు ఎన్నైతే ఉన్నాయో ఇవన్నీ కూడాను, అవన్నీ కూడాను మనకి లివర్లో మాత్రమే మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ లివర్లోనే జరుగుతుంటాయి. అంత సక్సెస్ఫుల్గా ఫ్యాట్ని కంప్లీట్గా మెటబలైజ్ చేసే ఆర్గన్ హ్యూమన్ బాడీలో ఇంకోటి లేదు. సో లివర్ ఉంటేనే ఫ్యాట్ అన్నది అసలు డైజెస్ట్ అవుతుంది మన బాడీలోకి. అందుకే లివర్ డిసీజెస్ ఎవరికైతే వస్తుంటాయో వాళ్ళందరికీ కూడాను మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఫ్యాట్ కనుక మీరు కంప్లీట్గా ఆపేసినట్టయితే కనుక మ్యాక్సిమం అక్కడికే ఏమవుతుందంటే మీకు లివర్కి చాలా మటుకు రెస్ట్ దొరుకుతుంది అనమాట. ఎందుకు అంటే ఈ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అన్నవి లివర్ కాకుండా ప్యాన్క్రియాస్ కూడా చేస్తుంటుంది, స్టమక్లో కూడా కొంత డైజెషన్ జరుగుతూ ఉంటుంది, ఇంటెస్టైన్స్లో కూడా కొంత డైజెషన్ జరుగుతూ ఉంటుంది, అలా డియోడినంలో కూడా కొంత డైజెషన్ జరుగుతూ ఉంటుంది. అలా డిఫరెంట్ ప్లేసెస్లో అది డైజెషన్ జరుగుతూ ఉంటుంది. రైట్ ఫ్రమ్ ద మౌత్, నోట్లో ముద్ద పెట్టుకోగానే సలైవా అక్కడి నుంచి స్టార్ట్ చేస్తుంది అనమాట. కానీ ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యాట్స్ మాత్రం దే ఆర్ టఫ్, చాలా టఫ్గా ఉంటాయి అన్నమాట. అది డైజెస్టివ్ సిస్టంలో అది తొందరగా డైజెస్ట్ అవ్వవు. సో తొందరగా డైజెస్ట్ అవ్వని ఈ ఫ్యాట్స్ని మాత్రం డైజెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా లివర్ కావాలి. ఆ లివర్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ ఒక ఎత్తు అయితే కనుక, ఇప్పుడు నేను మీకు ఒక ఎగ్జాంపుల్ ఒకటి ఇవ్వదలుచుకున్నది ఏంటంటే, యూజువల్గా అందరూ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక చూడండి, ఒక కింగ్ మొత్తం తను ఒక 10-15 రకాల ఫుడ్స్తో, 40 రకాల ఫుడ్స్తో ఫుడ్ తింటూ ఉంటాడు. అదే ఒక గుడిసెలో ఒక లేబర్ ఎవరైతే ఉన్నారో కేవలం గంజిలో ఇంత ఉప్పు వేసుకొని తాగుతుంటాడు అంతే. సో ఇన్ని రకాలుగా ఫుడ్స్ తీసుకున్న ఈ కింగ్ కేవలం గంజి తాగుతున్న ఎవరైతే ఆ లేబర్ ఉన్నారో అతను, ఇద్దరు ఇంచుమించుగా సమానంగా వాళ్ళ బాడీ అన్నది మెయింటైన్ అవుతుంటుంది. ఇంకా ఎక్కువ చెప్పాలంటే సమ్టైమ్స్ మీరు చూస్తూ ఉంటే కనుక కింగ్ కన్నా అదరే స్ట్రాంగ్ ఉన్నాడేమో అన్నట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు, వర్క్లు మెయింటెనెన్స్లో కానీ, వర్క్లో కానీ, వీటిలో కానీ. సో ఇన్ని రకాల ఫుడ్స్ తింటున్న ఇతనికి, ఏమి తినని అతనికి, ఈ రెండిటికి మధ్య
బాడీ మాత్రం కరెక్ట్గా మెయింటైన్ అవుతుంది. ఎందుకలా అన్నది ఎప్పుడన్నా ఆలోచించారా? ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ లివర్. ఈ లివర్ ఏదైతే ఉందో, ఈ లివర్ ఏం చేస్తుంటుందంటే ఎక్కువ కార్బోహైడ్రేట్స్ వచ్చేస్తే కనుక దాన్ని గ్లైకోజన్ కింద కన్వర్ట్ చేసి దాన్ని కావాల్సిన అమైనో యాసిడ్స్ కింద లేదంటే డిఫరెంట్ ఫ్యాటీ యాసిడ్స్ కింద కూడా కన్వర్ట్ చేసే కెపాసిటీ లివర్లో ఉంటుందన్నమాట. అంటే బాడీలోకి మీరు ఏ ఫుడ్ పంపించినా సరే అదంతా కూడాను కావాల్సినంత బాడీకి ఇచ్చేసి స్టోర్ చేసి మిగిలింది బాడీకి ఏమి కావాలో దాని కింద వీటిని కన్వర్ట్ చేసి ఇచ్చేంత కెపాసిటీ కూడా లివర్లో ఉంటుందన్నమాట. సో ఇంత గొప్ప లివర్ ఏదైతే ఉందో, ఇంత చక్కగా మన బాడీకి ఏం కావాలో దాన్ని అలా కావాల్సినట్టుగా కన్వర్ట్ చేసి మీరు తీసుకున్న ఫుడ్, ఏ ఫుడ్ తీసుకున్నా సరే, అది మంచి హెల్తీ ఫుడ్ తీసుకున్నా సరే, లేకుంటే మీరు ఏ బర్గర్లు పిజ్జాలు తిన్నా సరే, లేదా ఇంకేదైనా తిన్నా సరే, దాన్ని అన్నిటినీ కూడాను కంట్రోల్ చేసి దాన్ని అన్నింటినీ కూడాను ఒక పద్ధతిగా ఒక సిస్టమాటిక్ వేలో దాన్ని మొత్తం అంతా డిగ్రేడ్ చేసి దాన్ని అంతా కూడాను ఒక ఇంకా సింపుల్ ఫామ్స్లో దాన్ని మొత్తం అంతా కూడాను డైజెస్ట్ చేసి దాన్ని అబ్జార్బ్ చేసుకొని బాడీ ఎసిమిలేట్ చేసుకునే విధంగా దాన్ని రెడీ చేసే ఏదైతే పద్ధతి ఉందో ఆ పద్ధతి, ఆ ప్రాసెసింగ్స్ అవన్నీ కూడాను లివర్లోనే జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అంత చక్కగా మన బాడీకి ఏం కావాలో అది మెయింటైన్ చేస్తున్న లివర్ ఎప్పుడూ కూడాను మనము దాన్ని హెల్తీగా ఉంచుకోవాలి. సో మీ లివర్ కనుక హెల్తీగా ఉంటే కనుక డిసీజెస్ అన్నది అంత ఈజీగా మీ బాడీలోకి ఎంటర్ అయ్యే అవకాశం ఉండదు. సో ఏ బాడీలోకి ఏ డిసీజ్ అయినా సరే ఎంటర్ అవ్వాలి అంటే, బాడీ డిసీజ్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా ఫస్ట్ లివర్ అన్నది వీక్ అవ్వాల్సిందే. లివర్ వీక్ కాకుండా బాడీలోకి డిసీజ్ ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. సో అందుకని ఆ వీక్నెస్ ఏదైతే ఉందో దాన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి లివర్కి సంబంధించిన ఫుడ్స్ అవన్నీ కూడాను మేము ఎపిసోడ్స్ ఏవైతే లాస్ట్ ఎపిసోడ్స్లో చెప్పామో ఆ లాస్ట్ ఎపిసోడ్స్లో వాటిలన్నిటిలో కూడాను మనము ఈ లివర్ ఫుడ్స్ ఎలా క్లెన్స్ చేసుకోవచ్చు, దానికి కావాల్సిన మెయిన్ ఇదేంటి అవన్నీ కూడా చెప్పాము. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక అంటే బేసిక్గా రౌండ్ ఫిగర్గా చెప్పాలి అంటే కనుక ఖచ్చితంగా రాత్రి 8:30కు పడుకొని ఉదయాన్నే 3 నుంచి 5 లోపల లేవడం ఒకటి నెంబర్ 1. నెంబర్ 2 మోర్ అండ్ మోర్ ఫ్రూట్స్, మోర్ అండ్ మోర్ వెజిటబుల్స్. ఎవరైతే ఇది బాగా పాటించిన వాళ్ళ లివర్ అన్నది స్ట్రాంగ్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇంత కష్టపడి మీరు ఇన్ని చేసినా కానీ హెరిడిటరీ అనేది ఒకటి ఉంటుంది. అంటే లివర్ వీక్నెస్ అన్నది వంశపారంపర్యంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇంత మీరు కష్టపడినా కానీ మనకి అలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. ఇలాంటప్పుడు ఇంకా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. పైగా మీరు తీసుకునే ఫుడ్లో ఎన్నైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్ అన్నిటినీ కూడాను డిగ్రేడ్ చేసేది కూడా ఈ లివరే. సో దాని గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్స్లో మళ్ళీ తెలుసుకుందాము. థ్యాంక్ యూ సో మచ్.